ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని రూరల్ ఎంఈఓ కంటే నర్సయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం హెచ్ఎంఏలు ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 6 నుండి నిర్వహించనున్న బడిబాట కార్యక్రమానికి సంబంధించి అవగాహన కల్పించారు. 6 ఏళ్ల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండేలా చూడాలని, ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆ దిశగా ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకు ఐఎఫ్ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ మనకు హై స్కూళ్ళలో ఉన్నట్టు ఈ ప్రాథమిక పాఠశాలలో అంటే గత సంవత్సరం ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మండలంలో 5 నుంచి 10 ఓకే 13వ తారీఖు నాడు మనం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చేరినటువంటి విద్యార్థులు వారికి 12వ తారీఖు నాడు ఎట్లా వాళ్ళు బడికి వస్తారు, వాళ్ళు బుక్స్ ఇస్తాము, యూనిఫామ్స్ ఇస్తాము. సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించిన వివరాలను అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో కేవలం ప్రధానోపాధ్యాయులే కాకుండా పోషకులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, తర్వాత అదేవిధంగా ఐఈపీకి సంబంధించిన సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, తర్వాత యూత్ మెంబర్స్. 6 ఏళ్ల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండేలా చూడాలని, ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆ దిశగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించడం జరిగిందన్నారు. పాఠ్య పుస్తకాలను అందించడంతో పాటుగా డిజిటల్ బోధన సైతం అందుతోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, తర్వాత అదేవిధంగా ఐఈపీకి సంబంధించిన సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, తర్వాత యూత్ మెంబర్స్ వీరందరూ మరి పాఠశాలలో చేర్పించే విధంగా, విద్యార్థులను పాఠశాల చేర్పించే విధంగా బాధ్యతలను తీసుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం అయితే డిజిటలైజేషన్ అని చెప్పేసి పేరిట హై స్కూళ్ళల్లో ఐఎఫ్ఈ ప్యానల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కూడా మనకు ఐఈ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీంట్లో ఐఈ ఎడ్యుకేషన్ కృత్రిమ మేధతో కూడుకున్నటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, యూనిఫామ్స్, నాణ్యతతో కూడుకున్నటువంటి మిడ్ డే మీల్స్ ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరము అమ్మ ఆదర్శ పాఠశాలతో పాటు మన ఊరు మన బడి కింద పాఠశాలలో అనేక రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి మన ప్రభుత్వ పాఠశాలకు బలోపేతం చేయడంలో భాగంగా నేడు ప్రధానోపాధ్యాయులతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి, చేర్పించిన పిల్లలందరికీ నాణ్యతతో కూడుకున్న విద్య రావాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం